హలో ఫ్రెండ్స్, గుంటూరు కారం మూవీకి మొదటి రోజు 94 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టుగా అఫీషియల్ పోస్టర్ అనేది మేకర్స్ రిలీజ్ చేశారు భయ్య. ఏంటి షాక్ అయ్యారా? ఇంకా 6 కోట్లు కలిపి 100 వేసేసుకోవచ్చు కదా, రౌండ్ ఫిగర్ బాగుండేది. జస్ట్ కిడింగ్ ఫ్రెండ్స్, జస్ట్ జోక్ చేశాను. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఈ గుంటూరు కారం మూవీకి అయితే ఇనిషియల్గా 90 నుండి 95 కోట్ల వరకు గ్రాస్ వస్తుందనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. నేను కూడా తమ్మనేలుగా 90 కోట్ల పోస్టర్ ఒకటి, అలాగే 95 కోట్ల పోస్టర్ ఒకటి నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీపై ఉన్నాయి, ఎందుకంటే గురూజీ డైరెక్టర్, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు లాస్ట్ సినిమా అంటే నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జక్కన్నతో తీస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మరి జక్కన్నతో సినిమా అంటే మామూలుగా ఉండదు కదా, అందులోకి 1000 కోట్ల బడ్జెట్ అంటే ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఫ్యాన్స్ లాస్ట్ సారి అంటే ఈ 5 ఏళ్ళ గ్యాప్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ విధంగా గుంటూరు కారం మూవీకి అయితే ఎగబడిపోయి వచ్చేసారు భయ్య. దాంతో ఈ మూవీకి 90 నుండి 95 కోట్ల వరకు డే 1 వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ట్రేడ్ కూడా అదే నమ్మింది. కాకపోతే ఈ మూవీకి మొదటి రోజే నెగిటివ్ టాక్ బేపచ్చంగా రావడం వల్ల కలెక్షన్స్ అయితే డౌన్ అవుతాయని అందరూ భావించారు. మరి ట్రేడ్ అయితే ఈ మూవీకి 70 నుండి 80 కోట్లు మాత్రమే వస్తుందని చెప్పారు. మరి అయితే మాత్రం అందరికీ షాక్ ఇచ్చే విధంగా మేకర్స్ మాత్రం 94 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్తో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ప్రొడ్యూసర్ పోస్టర్స్నే హైలైట్ చేస్తాం, ప్రమోట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సలార్ మూవీకి, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ యాక్ట్ చేసిన మూవీకి, ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన సలార్ మూవీకి డే 1 178 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ రిలీజ్ చేస్తే, ఈ మబ్బునా కొడుకులు కొంతమంది ఈ మూవీకి డే 1 178 కోట్లు రాలేదు, 160 కోట్లు మాత్రమే వచ్చింది, 18 కోట్లు తక్కువ వచ్చింది అనే విధంగా ప్రమోట్ చేశారు. మరి ఇప్పుడు ఈ గుంటూరు కారం మూవీకి ట్రేడ్ ఏమో 80 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందని చెప్తుంటే 82 కోట్ల వరకు, మరి ఈ విధంగా 14 కోట్లు ఎక్స్ట్రాగా 94 కోట్ల పోస్టర్ అనేది వేశారు. మరి ఈ విధంగా రీజనల్ ఫీలింగ్కే 14 కోట్ల పైన ఎక్స్ట్రా వేసేస్తే, మరి ఈ విధంగా ప్యాన్ వాళ్ళ సినిమాకి 18 కోట్ల ఎక్స్ట్రా వేసి పోస్టర్ వేయకూడదా ఫ్రెండ్స్? అది మబ్బునా కొడుకులు చెప్పాలి ఇప్పుడు సమాధానం. ఎవరైతే ప్రొడ్యూసర్ కలెక్షన్స్ పోస్టర్స్ని దాచేసి ఏ విధంగా ట్రేడ్నే ప్రమోట్ చేస్తూ ఉంటారో ఆ మబ్బునా కొడుకులు ఇప్పుడు ఏం చెప్తారో వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని బట్టి నేను నా రియాక్షన్గా వీడియో అనేది చేస్తాను. మరి ప్రజెంట్ అయితే మరి ప్రొడ్యూసర్ రిలీజ్ చేసిన పోస్టర్పై, ఈ గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్స్పై మీ ఉద్దేశాన్ని కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.